ప్రెసిడెంట్ గారు రండి, పట్టుకో నీళ్ళు తీసుకో. సచివాల గుడికి వెళ్తుందా? చరణ్ గారు రండి, మా ఊరు వెళ్తున్నాయి. మహిళలకు నానే రండి ప్రసాద్ గారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలకి రేపు 27వ తారీఖున జరగబోయే గణేష్ పూజకి రాష్ట్రం అంతా కూడా సమాయత్తమైంది. ఇవాళ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 10వ తారీఖున మేము ఉత్సవ కమిటీకి ఏర్పడి ముఖ్యమంత్రి గారిని, అలాగే హోంమంత్రి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని అందరినీ కూడా కలవటం, లోకేష్ గారు చొరవ తీసుకుని ఎలక్ట్రిసిటీ మంత్రి గారితో మరియు ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి ఎక్కడా కూడా సింగిల్ విండో ఏదైతే ఉత్సవ కమిటీ కోరామో సింగిల్ విండో విధానంలో పర్మిషన్లు ఇవ్వాలి అని కోరటం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ కూడా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఉత్సవ కమిటీ వారితో కూడా కలిపి అధికారులందరూ కూడా సమన్వయంతో పర్మిషన్లు ఇవ్వటం, కానీ ఏదైతే ప్రభుత్వం అంతా కూడా ముందుకు వచ్చి కరెంటును కూడా 25 కోట్ల రూపాయలు వినాయక చవితికి కానీ దసరా ఉత్సవాలకు కూడా 25 కోట్ల రూపాయలు కేటాయించి ఉచిత కరెంట్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, ఎలక్ట్రిసిటీ మంత్రి గొట్టిపాటి రవి గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. వినాయక చవితి అనేది ఒక హిందువు కాదు, ఇవాళ అన్ని కుల మతాలకు సంబంధం లేకుండా అందరూ కూడా పేద ధనిక సంబంధం లేకుండా యువత కానించి పిల్లల కానించి వృద్ధుల వరకు కూడా ఎంతో ఆనంద ఉత్సాహాలతో చేసుకునేటువంటి పండుగ. దీంట్లో కూడా సంస్కృతి ప్రతిబింబించే విధంగా, అలాగే ఎక్కడా కూడా అశ్లీలమైనటువంటి ప్రయాణం లేకుండా, డాన్సులు కానీ జిగుప్సకరమైనటువంటి పాటలు కూడా లేకుండా చాలా ఒక చరిత్రను గుర్తు చేసే విధంగా 110 సంవత్సరాల క్రితం బాలగంగాధర తిలక్ గారు కానీ, ఛత్రపతి శివాజీ గారు కానీ వీళ్ళందరూ కూడా దేశ యొక్క చరిత్ర, అలాగే ప్రజలందరూ కూడా సమన్వయంతో కలిసి జరిగేటువంటి ఫలితాలను కూడా ఉద్దేశించే విధానంతో ఇవాళ వినియోగ ఉత్సవాలు అనేది ప్రారంభం జరిగింది. ఇవాళ 46 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతాల్లో కూడా 1500తో ప్రారంభం ఇవాళ 1,40,000 మండపాలతో జరుగుతూ ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా కేవలం 15 రోజుల్లో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం యొక్క చొరవతో రాష్ట్రం అంతా కూడా ₹1 కూడా ఖర్చు లేకుండా సింగిల్ విండో విధానం ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, పొల్యూషన్కి ఇబ్బంది లేకుండా వినాయకుడు అంటే చెరువులో మట్టి తీసి ఆ మట్టితో వినాయకులు తయారు చేసి తర్వాత నిమజ్జనాన్ని కూడా ఆ మట్టిలో కనుక ఆ చెరువుల్లో కనుక ఏర్పాటు చేస్తే అవి సారవంతం అవుతున్న ఉద్దేశంతో పొల్యూషన్కి సంబంధం లేకుండా మట్టి వినాయకుల్ని ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఆ రకంగానే ఇవాళ ఇచ్చేస్తా ఉన్నాం. ఇవాళ విజయవాడ కూడా గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా విజయవాడలో పిల్లలతో కూడా ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి కూడా ఒక భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా అందరూ కుల మతాలకి పేదదానికి సంబంధం లేకుండా అందరూ సమన్వయంగా చేసుకుని ప్రభుత్వం ఏదైతే సహకరించిందో ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 9 రేపు 4వ తారీఖు జరిగే నిమజ్జనాలకి అందరూ సమిష్టిగా అందరూ కూడా అధికారులతో సమన్వయం చేసుకుని
ఎక్కడ ఇబ్బంది లేకుండా హరికథలు, బుర్రకథలు, దేవుని పాటలు, హారతులు, మేము కూడా పాంప్లెట్ల రూపాయల ద్వారా కానీ ఇవన్నిటినీ కూడా ఈ రకంగా ప్రయాణం చేయాలని చెప్పి రాష్ట్ర సమితి ద్వారా మేము కూడా రాష్ట్రం అంతా కూడా పాంప్లెట్లు కూడా పంపిణీ చేసాం. ఇవాళ హనుమాన్ జంక్షన్ లో, విజయవాడలో మట్టి విగ్రహాలు పంపిణీ చేసాం. ఇవాళ హనుమాన్ జంక్షన్ కూడా ఇవాళ గణేష్ నిమజ్జన సమితి ఆధ్వర్యంలో మేము మట్టి వినాయకులను కూడా ఇవాళ అందరికీ కూడా అందజేస్తున్నాం. ఈ తద్వారా అందరూ కూడా సమన్వయంగా గణేష్ ఉత్సవాలను చేసుకుందామని మీ ద్వారా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు అలాగే రాష్ట్రం అంతా, అది రైతులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, వినియోగదారులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక కుల మతాలు, ధనిక పేద వర్గాలకు సంబంధించినప్పటిగా ఎక్కడా కూడా వినాయకుడిలో ప్రతిదీ కూడా తొండం కాడించి, చేతులు కాడించి, ప్రతి దాంట్లో కూడా ఒక అర్థం ప్రతిబింబించే విధంగా వినాయకుడు రూపొందించడం జరిగింది. అలాగే ఇదంతా కూడా ఒక తల్లిదండ్రుల యొక్క భక్తి, ఆ రకమైనటువంటి ప్రతి కూడా ఒక మనిషి చేస్తే సాధ్యాలన్నీ కూడా వినాయకుడు యొక్క స్తోత్రంలో కానీ, వినాయక కథలో కానీ చాలా రకాలైనటువంటి చరిత్రగా జరుగుతూ ఉన్నాయి. ఈ అందరూ కూడా ఈ కథలు విని అందరూ కూడా జాగ్రత్తగా భవిష్యత్తు రైతులు కానీ, వినియోగదారులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వయసులో చిన్న పెద్ద వృద్ధులు అందరూ కూడా కలిసి సమన్వయంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ విజ్ఞప్తి చేస్తాం.